ఈక్విటీ ఏం లేకుండా కాస్త అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు ఓవరాల్గా ఈ ఫిరాయింపుల వ్యవహారం మీద, అలాగే స్పీకర్ దగ్గర నానే వ్యవహారం మీద. అయితే మీరు అప్పుడే ఉప ఎన్నికల గురించి మాట్లాడడం కరెక్టేనా? ఇంకా 3 నెలల టైం ఉంది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి. మీకేమో చెంపపెట్టని సరే కాంగ్రెస్ పార్టీ అలాగో అంటుంది అనుకోండి. ఋషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ఈరోజు ఏదైతే మీరు ఎలక్షన్స్ తర్వాతకి, ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ల తర్వాతకి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఈ ఫిరాయింపుల మీద రేవంత్ రెడ్డి గారి మాటలు అన్ని రకాల సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాతకి వారు 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకున్నారనే దాని మీద కూడా ఇలా వైరల్ అవుతూ ఉన్నాయి. తదనంతరం ఏదైతే గతంలో తీర్పులు వాస్తవంగా సుప్రీం ఏదైతే శాసన సభకి సంబంధించి స్పీకర్ గారే సుప్రీం, ఆ నిర్ణయాలలో వారే సుప్రీం అని ఉండే. కానీ వాస్తవానికి కొన్ని మహారాష్ట్ర సంబంధించిన ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు షిండే వర్సెస్ శివసేన కొంచెం వర్గం కావచ్చు, ఎన్సీపీ వర్సెస్ అజిత్ పవార్ వర్గం సంబంధించి కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపైనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుంటారు స్పీకర్ దగ్గరగా? కాలమంతా అయిపోయిన తర్వాతకి ఇంకేం చేస్తారు? 6 నెలలు ఎలక్షన్ల తర్వాత తీర్పిస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చేసి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అప్పుడు చెప్పింది. తదనంతరం తెలంగాణ అంశం పట్ల మాత్రం స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? అక్కడ టైం బాండ్ లేకుండే మహారాష్ట్ర సంబంధించినప్పుడు, ఇప్పుడు మాత్రం టైం బాండ్ ఇచ్చింది. 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సూత్రం ప్రారంభం చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఏదో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి ఎలక్షన్కి 6 నెలలు అనగా మీరు సస్పెండ్ చేస్తే వాళ్ళని చేసి అనాధికార వేటు వేస్తే దానివల్ల వచ్చే లాభం ఏమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంతా ఎంజాయ్ చేసిపోతారు. కాబట్టి ఖచ్చితంగా అయితే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని స్వాగతిస్తాము. 2020లో కూడా మణిపూర్ అసెంబ్లీ విషయంలో కూడా ఇచ్చారు, ఆయన మంత్రి పదవి కూడా పోయింది. సంజయ్ సింగ్ గారు అనుకుంటా వారు హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే జరిగింది సార్. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనంత ఈ సందర్భం కూడా గుర్తు చేస్తున్నాను మీకు నేను. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే వీళ్ళు చేసినటువంటి ప్రధానంగా ఇలా మేమేం మాట్లాడుతున్నామంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చెప్తారు? కాదంటే వీళ్ళు మా పార్టీలో జాయిన్ కాలేదంటున్నారు సార్. మా పార్టీలో జాయిన్ కాలేదన్నప్పుడు పిఏసీ ఎట్లా ఇస్తారు సార్ గాంధీ గారికి? అదేవిధంగా మా పార్టీలో జాయిన్ కాలేదన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుడు పోచారం సింహారెడ్డి గారికి ఎట్లా ఇస్తారు సార్? మా పార్టీలో జాయిన్ కాలేదన్నప్పుడు కడియన్సీఆర్ గారి బిడ్డకు ఎట్లా ఎంపీ ఇస్తారు సార్? నేనేమంటా సార్, మా పార్టీలో జాయిన్ కాలేదని దానందన్ అన్నప్పుడు వారికి ఎట్లా మీరు ఎంపీ సీటు బీఫామ్ ఇస్తారు సార్? నేనేమంటా సార్, కాంగ్రెస్ పార్టీ 100% మీరు చేర్చుకురని చెప్పండి. గతంలో మేము చేసిన వ్యాఖ్యలు ఏతుందో పార్టీ ఫిరాయింపుల మీద రాళ్లతో కొట్టండి, చెట్టు గట్టేసి కొట్టండి, గుంతపాగా పెట్టండి అన్నారు కదా సార్. వీడియో చూపెడతా నేను. ఎందుకంటే గాడిద మీద ఊరేగించండి, అనేక రకాల అంశాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సార్. ఇలా ఏమంటారు, గతంలో మీరు చేసిన తప్పులు తప్పు, మేము కూడా ఫిరాయింపుల చట్టాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. మేము ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది మేమే సార్. ఋషి గారు 1985లో మా దివంగత నేత మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అదే ఫిరాయింపుల చట్టానికి కాంగ్రెస్ పార్టీగా ఉండి తూట్లు పొడుస్తున్నామని మీరు దయచేసి చెప్పండి. ఇలా మీరు కరెక్టే. కానీ మాట్లాడుతున్న బాలరాజు యాదవ్ గారు, మీరు మంచి ఆరేటర్ నాకు తెలుసు. మరి మనం గతంలో ఏం చేసామని క్వశ్చన్ ఎందుకు వేసుకోవట్లేదు? ఇప్పుడు 2014లో ఏం చేసాము, 2018లో ఏం చేసాము? సరే, కొంతమంది ముందు ఎమ్మెల్యేలు గోడ దూకిచ్చి ఆ తర్వాత మొత్తం ఆ పార్టీనే మొత్తం గంపగొత్తగా జంప్ చేయించి విలీన 10th షెడ్యూల్ని ఆధారంగా చేసుకుని శ్రవణ్ అదే అంటాడు. కానీ రాజ్యాంగం అది చెప్పిందా? లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో ఎప్పుడు సార్ ఇది తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినప్పుడు సార్. నేనేమంటాడు సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అందరూ అంతే. బీఆర్ఎస్ ఏమన్నా దేవతలు వేదాలు వల్లించినట్టు? బీఆర్ఎస్ ఏమన్నా దేవతలు మహర్షులు వచ్చి వేదాలు వల్లించినట్టుందా? 1967 నుంచి మొదలు పెడితే సార్ 1983 వరకు 2700 మంది ఫిరాయింపులు చేస్తే సార్ 1900 మంది కాంగ్రెస్లోకి పోయారు సార్. ఈ కాలంలో 15 మంది సీఎంలు మారితే సార్
10 మంది సీఎంలు కాంగ్రెస్ లోకి పోయిరు సార్. వేరే పార్టీలు ఇది ఏమున్నాయి? డాటా సార్. వేరే పార్టీలు ఏం లేదు ఇది కదా. డాటా సార్. కాంగ్రెస్ పార్టీ చరణ్ ఇవాళ వచ్చి చరణ్ 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతాసభ పెట్టినట్టు ఫిరాయింపులు మీ అన్యాయం అని మాట్లాడితే ఏమని మాట్లాడారు రిషి గారు? నేను ఏమంటున్నా సార్, ఇవాళ మీ 100కు 100% చెప్తున్నా సార్. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న మాట వాస్తవం. వాళ్ళకి అధికార పదవులు అప్పజెప్పిన మాట వాస్తవం. వాళ్ళకి బీఫాములు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, బుకాయితో టీవీలలో కూర్చొని మా కండవ కప్పకుండా అది దేవుని కండువ, అది 3 రంగుల కండువ అని ఎందుకు మాట్లాడతారు? చేర్చుకున్నాం అని చెప్పండి సరే, దయచేసి. ఏంటి ఒప్పుకుంటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాజాప్తా ఒప్పుకోవచ్చు, ఎస్ కండువాలు కప్పాము అని. ఎందుకంటే రేపు పొద్దున్న జరిగేది ఏంటంటే స్పీకర్కి గట్టిగానే డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ. ఒకటి, గౌరవ స్పీకర్ గారు అనర్హత వేటు వెయ్యడమా, లేకపోతే మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి 2x3 3x2 వాళ్ళని అంటే ఇంకా 13